దేవుడు అంటాడు, కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? కుమ్మరి మంటికి ఏం చేశాడు? అది పదే పదే పిగిలిపోతుందని, ఇంకా ఇది పనికి రాదు అనుకోకుండా, ఆ మట్టిని పక్కన పడేయకుండా దాన్ని తీసుకొని ఆయనకు యుక్తమైన మరొక పాత్రను తయారు చేసుకున్నట్లుగానే నీ జీవితం పనికి రాకుండా పోయిందని బాధపడుతుంటే, ఎన్నిసార్లు దేవునికి మాటిచ్చినా నేను తప్పిపోతున్నాను అని ఒకవేళ నువ్వు సిగ్గుపడుతున్నట్లయితే, నేను మందిరానికి ధైర్యంగా రాలేకపోతున్నాను, నేను చేసిన అనేక పాపములు, నేను చేసిన అనేక దుర్మార్గపు పనులు నన్ను దేవుని ప్రజల మధ్యలోనికి రానివ్వట్లేదని నీలో నువ్వు కృంగిపోతున్నట్లయితే, ఇదిగో దేవుని స్వరం. నీవు దేవుని సన్నిధిలో ఉంటేనే దేవుడు నీ జీవితాన్ని మరొక కొత్త పేజీగా మార్చబోతున్నాడు. ఆయన ఒక నూతన అధ్యాయం ప్రారంభించబోతున్నాడు నీ జీవితంలో. ఈసారి ఆయన నీ జీవితాన్ని తనకు యుక్తమైన పాత్రగా మార్చుకోబోతున్నాడు. ఆమేన్.